అందరికీ నా నమస్సులండి. బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. ఆఖరి శ్రావణ శుక్రవారం. ఇక ఈ శుక్రవారంతోటి మనకి శ్రావణ మాసం అయిపోతుందనమాట. అయితే ఈ చీర అయితే నేను తీసుకున్నానండి. ఈ శ్రావణ మాసంలో ఈ శుక్రవారం రోజు కట్టుకుందామని చెప్పేసి బ్లూ చీర అనమాట. అయితే కొంచెం చిన్న ఇవి స్టెప్స్ ఉంటాయి. ఇవి గళ్ళు ఉంటాయి అన్నమాట అండి. ఆ చెక్స్ తోటి ఈ బ్లూ శారీ అయితే తీసుకున్నాను, కట్టుకున్నాను అనమాట అండి. ఇంకా పూజ విషయంకి వచ్చేసేస్తే మా ఇంటికి దగ్గరలోనే ధూళిపాళె సీతారామ శాస్త్రి గారి దేవాలయం ఉన్నదన్నమాట. ఆ కళ్యాణ మండపంలో అమ్మవారికి ఎంతో ఘనంగా వైభవంగా కుంకుమ పూజలు చేసుకున్నాం అనమాట. పంతులు గారు మంత్రాల ఉచ్చారణతోటి మా యొక్క అమ్మవారి పూజ చక్కగా సఫలంగా మంచిగా జరిగిందండి. కుంకుమ పూజ వాళ్ళైతే 2 ప్లేట్స్ ఇస్తారనమాట. ఇక ఒకటి ప్లేట్లో అమ్మవారు, అలాగే చిన్న పసుపు ముద్ద, ఇక తాంబూలము, కొంచెం కుంకుమ, ఆ అక్షింతలు, గంధము అలా పెట్టిస్తారు. ఇంకా మనం కొబ్బరికాయది తీసుకొని మనం చేసుకోవాలన్నమాట అండి. ఇక మన ఇంటికి దగ్గరలోనే ఉన్నదనమాట ఆంజనేయ స్వామి దేవాలయం, శ్రీ మారుతి క్షేత్రం అనమాట అండి. దుళ్ళుపాళ్ళ సీతారామ శాస్త్రి గారు కట్టించిన దేవాలయం అనమాట అండి. చూసారా, ఇలా వరుసగా కూర్చున్నాము మేమంతా కూడాను. ఇక క్రిందనే బార్కి ఈ చేపలైతే పరుస్తారండి. ఇంకా ఆ చేపల మీద కూర్చొని చక్కగా పూజ చేసుకున్నాం అనమాట. ఎంతో రంగరంగ వైభవంగా జరిగింది అమ్మవారికి కుంకుమ పూజ. ఆ కన్నుల పండుగగా ఉన్నదన్నమాట. మన ఆడవాళ్ళల్లోనే ఉన్నదండి అందము, అలాగే అన్నీ కూడాను వైభవం అంతా కూడాను. భూదేవంతా ఓర్పుతోటి ఉంటాం కదా మన ఆడవాళ్ళం అంతా కూడాను. సీతాకోక చిలుకల్లాగా, అలాగే పట్టపరాణులు మనం, అలాగే మహాలక్ష్ములు మనం, అన్నీ మనమే శక్తి స్వరూపుణులు మనం కదండి. మనం ఉంటేనే అక్కడ వైభవం, అందం, ఆ కళ అనేది వస్తుందన్నమాట. మనం లేకపోతే అంతా బోసిపోతుంది కదండి. మన ఆడవాళ్ళం ఉంటేనే ఏ పైననే సరే మంగళకరంగా ఉంటుంది, దివ్య మనోహరంగా ఉంటుంది, కన్నుల పండుగగా ఉంటుంది కదండి. ఇక నేనైతే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి. చక్కగా చూసారా, దీపారాధన 5 ఒత్తులు వేసుకున్నాను అనమాట. నా చేతులతో నేను పసుపు గణపతిని తయారు చేసుకున్నానండి. బుజ్జి గణపతిని తయారు చేసుకొని పెట్టుకున్నానమాట. వాళ్ళు చేసిన గణపతిని ప్రక్కన పెట్టేశానమాట అండి. ఇక నేనైతే నా చేతులతోటే ఆ బుజ్జి గణపయ్యను, ఆ బంగారు కొండను తయారు చేసుకొని బొట్టును అలంకరింపజేసుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాను. ముందు గణపతికి బొజ్జినాయన వరాలక్ష్మి కుప్పాశ్రమంలో బంగారు కొండకి చేసుకున్న తర్వాత ఆయన ఆవాహనం చేసుకున్న తర్వాత ఆయన పూజ అంతా, తాంబూలం అంతా అయిపోయిన తర్వాతనే ఇక అమ్మవారికి పూజ జరిపిస్తారనమాట పంతులు గారు. ఈ పంతులు గారు ఎంతో చక్కగా మంత్రాలతోటి దాదాపు 2 గంటల వరకు పట్టిందండి కుంకుమ పూజ అనేది. ఎంతో చక్కగా చేశారనమాట. ఎంతో ఓర్పుతోటి, సహనంతో చెప్పుకుంటూ చాలా బాగా చేశారనమాట అండి. ఇక నేనైతే అందరికీ ఐదుగురికి తాంబూలం ఇచ్చుకున్నానండి. పూజ అయిపోయిన తర్వాత అంతా కూడాను బొట్లు పెట్టేసుకొని, ఒకళ్ళకొకళ్ళం బొట్లు పెట్టేసుకొని నుదుటన చక్కగా పాదాలకు నమస్కారం చేసుకొని, పెద్దవాళ్ళకి ఇచ్చుకొని పాదాలకి నమస్కారం చేసుకుంటాం. చిన్నవాళ్ళకైతే దీవిస్తామండి. ఇక చక్కగా నమస్కారం చేసుకొని 5గురికైతే నేను తాంబూలం ఇచ్చుకున్నాను అనమాట. జాకెట్ ముక్కలు అవి పెట్టేసుకొని బొట్టు పెట్టుకొని వాళ్ళ చేత అక్షింతలు వేయించుకున్నానండి. ఇక వారి పాదాలకు చేసుకుంటే వారు దీవిస్తారనమాట అండి. ఇక చాలా చూసారా ఎంత చక్కగా ఉందో, కళ్యాణ మండపం అంతా కూడా ఎంత కళకళలాడుతున్నదో. ఆడవాళ్ళందరితోటి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నారండి అంతా కూడాను. అన్ని ఏర్పాట్లు చేశారనమాట. ఫ్రీ అనమాట అండి. ఈ ఆఖరి శుక్రవారం రోజు కుంకుమ పూజ అనేది ఫ్రీగా ఏర్పాటు చేశారనమాట ఈ కమిటీ సభ్యులు. దేవాలయ ప్రాంగణం అంతా చూసారా ఎంత చక్కగా ఉన్నదో, వైభవంగా కళకళలాడుతూ అమ్మవారిలతోటి.
ఆ పటాలన్నీ కూడాను ఇక మొత్తం గూడా లాస్ట్‌కి వాళ్ళు తీసుకుంటారు. మనం కుంకుమ పూజ చేసుకుంటాం గదా! ఆ కుంకుమ అనేది, తాంబూలం అనేది మనం ఇంటికి తీసుకొచ్చుకొని ప్రతిరోజు నిత్యం గూడా చక్కగా మన నుదుటన అలంకరింపజేసుకోవచ్చనమాట. ముత్తైదుతనం మనకి ఎన్ని ఐశ్వర్యాలున్నా సరే ముత్తైదుతనం ఉంటే ఎంతో అదృష్టం గదండీ! ముత్తైదుతనం లేకుండా ఏది మనకి ఉండదనమాట. ఐదోతనం అనేది ముత్తైదుతనం అనమాట. పూలు, గాజులు, బొట్టు, అలాగే పాదాలకు పసుపు అనేది ఇవంతా కూడా మనం ఉంటేనే కళకళలాడుతూ ముత్తైదుతనంతోటి ఉంటామన్నమాట. స్త్రీ ఎప్పుడూ మంగళకరంగా, దివ్యంగా ఉండాలంటే ముత్తైదుతనం ఉండాలి కదండీ! మన భర్త మనకి చక్కగా క్షేమంగా ఆయుష్‌తోటి ఆరోగ్యంగా ఉంటేనే మన ముత్తైదుతనం ఉంటుందన్నమాట కళకళలాడుతూ. పురాణాల్లో గానీ, వేదాల్లో గానీ, శాస్త్రాల్లో గానీ పరమేశ్వరుడు పార్వతీదేవితోటి చెప్పటం, అలాగే విష్ణుమూర్తండ్రి లక్ష్మీదేవితో చెప్పటం కొన్ని విషయాలు, కొన్ని పూజల గురించి, యజ్ఞాల గురించి, హోమాల గురించి, అలాగే కొన్ని పార్వతీదేవి తల్లి పరమేశ్వరుడితో చెప్పటం, కొన్ని భక్తులతో చెప్పటం, ఈ విధంగా మనం అన్నీ పుస్తకాల్లో కథల రూపంలో మనం ఎన్నో విన్నాము, చదువుకున్నాం కదండి శాస్త్రాల్లో. అలాగే ఇంకా వాటిని మనం ఆచారాలు, కట్టుబాట్లతోటి, అలాగే సాంప్రదాయబద్ధకంగా అవన్నీ కూడా మనం పాటిస్తూ ఉంటాం కదండి. అమ్మవారు శక్తి స్వరూపిణి. ముగ్గురమ్మల మూలపుటమ్మ బంగారు తల్లి పార్వతీదేవి తల్లైనా, సరస్వతీదేవి తల్లైనా, లక్ష్మీదేవి తల్లైనా ముగ్గురు ఒకటేనండి. అంతటికీ శక్తి పరిపాలించి లోకాన్ని పరిపాలించేది ఆ శక్తి జగన్మాత, జగజ్జని, లోకపావని ఆ బంగారు తల్లే కదండి నడిపించేది. ప్రకృతి మాత అన్నమాట. చిన్న చిరుమందహాసం, చిరునవ్వు నవ్వితేనే ఎంతో చక్కగా ఆ తల్లి కొంచెం చిన్న కొసచూపు చూస్తే చాలు మన ప్రక్కకి ఎంతో మనం అష్టైశ్వర్యాలతోటి, ఆనందంతోటి, ఆయురారోగ్యాలతోటి తొలతూగుతాం అన్నమాట. అందరికీ కూడా శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలండి. అందరం సుఖంగా, సంతోషంగా, క్షేమంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, నిండు నూరేళ్లు సౌభాగ్యంతో, బిడ్డాపాపలతో చల్లగా వర్ధిల్లాలని ఆ జగన్మాతను, ఆ జగజ్జన్ను వేడుకుంటున్నానండి. అందరం బాగుండాలి, అందులో మనము ఉండాలి. లోకమంతా చల్లగా, సురక్షితంగా ఉండాలి. సర్వేజన సుఖినోభవంతు. శంకరాచార్యుల వారు చెప్తారు కదా, ఆ తమిళనాడులో ఇప్పటికీ ఆ ఇల్లు అనేది ఉన్నదన్నమాట. ఆ కనకధారా స్తోత్రము అందువల్లే ఆవిర్భవించింది. తన నోటితో అప్పుడప్పుడు ఆశువుగా వల్లిస్తారు కనకధారా స్తోత్రం శంకరాచార్యుల వారు. పూర్వజన్మలో ఎన్నో పాపాలు చేసి ఉంటారు ఆ కుటుంబం. ఈయన భిక్ష కోసం వెళ్తారు. వాళ్ళ ఎంతో పవిత్రతతోటి ఆమె ఆ ధర్మపత్ని ఆ ఇల్లాలో ఒక్క ఉసిరికాయ అనేది ఇస్తుంది. ఏమీ లేవు నా దగ్గర అని చెప్పేసి. అయితే వాళ్ళ యొక్క దారిద్ర్యాన్ని పోగొట్టడానికి ఆ శంకరాచార్యుల వారు జగన్మాతను వేడుకొని ప్రార్థిస్తారు. ఆ రూపంలో కనకధార స్తోత్రం మనకు అందిస్తారు. ఆ తల్లి జగన్మాత అక్కడి నుంచి పరుగులు పెట్టుకుంటూ వచ్చేసి అంటుంది, వాళ్ళు పూర్వజన్మలో ఎన్నో పాపాలు చేసున్నారు, వాళ్ళకి అష్టైశ్వరాలు నేను ఇవ్వను అని అంటే బ్రతిమలాడి వేడుకుంటాడు. ఆ జన్మలో చేసిన పాపాలు అయిపోయాయి, ఈ జన్మలో వాళ్ళని కటాక్షించు, కనికరించు, వాళ్ళని దీవించు అని ఆయన వేడుకుంటూ, ప్రార్థించుకుంటూ, ఏడ్చుకుంటూ మొరబెట్టుకుంటారు అమ్మవారిని, ఆ జగన్మాతను, ఆ జగజ్జని, లోకపావని. కరిగిపోయి బిడ్డ గనక ఏడుస్తుంటే తల్లి ఊరుకోలేదు కదా. ఇక అప్పుడు కరిగిపోయి ఆ తల్లి పరుగున వచ్చేసి కనకధారను కురిపిస్తుంది ఉసిరికాయలతోటి. ఒక్క ఉసిరికాయ అంటూ ఉన్నదటండి ఇప్పటికీ. ఆ ఇల్లు అనేది తమిళనాడులో ఇప్పటికీ ఉన్నది. మనం చాగంటి వారి ప్రవచనాల్లో వింటే ఆ కనకధారా స్తోత్రం యొక్క వైభవం, శంకరాచార్యుల వారి యొక్క ఆ మాటలు, ఆ ఉచ్చారణ, అలాగే ఆ సూక్తులు అవన్నీ కూడా చక్కగా వివరిస్తారు, చక్కగా చెప్తారండి. మనం వినొచ్చు అన్నమాట. ఇక పూజ అయితే అయిపోయింది. ఇక అమ్మవారికి చక్కగా కర్పూర నీరాజనాలు సమర్పించుకున్నాము అంతా కూడాను. ఇక లేచి నిల్చొని చుట్టూ ప్రదక్షిణ చేసుకుని సాష్టాంగ నమస్కారం చేసుకున్న తర్వాత మంత్రపుష్పం అది అయిపోయిన తర్వాత ఇక ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చుకున్నామండి.
ఎంతో చక్కగా వైభవంగా ఉంది. కళ్యాణ మండపానికే కళ వచ్చేసింది చూసారా ఎంత వైభవంగా ఉన్నదో. స్త్రీమూర్తులంతా కూడాను చక్కగా క్రొత్త చీరలతోటి ఎంత కళకళలాడుతూ ఎంత అందంగా ఉన్నారు. నుదుటన కుంకుమతోటి, చేతుల నిండా మట్టి గాజులతోటి, పాదాలకు పసుపుతోటి, పారాణితోటి, చక్కగా పూలతోటి, తలలో పూలతోటి ఎంతో వైభవంగా ఆడవాళ్ళమంతా కూడా ఎంతో ఆనందంగా చక్కగా జగన్మాతను ఆవాహనం చేసుకుని ఆ తల్లికి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నామండి. లోకమంతా కళకళలా ఉండాలి, మా కుటుంబాలన్నీ చల్లగా హాయిగా ఉండాలి అనని ఆ జగన్మాతను వేడుకున్నాము, ప్రార్థించాము, సేవ చేసుకున్నాము, పూజ చేసుకున్నాము. చక్కగా ఇంకా కొబ్బరికాయలంతా కూడా వాళ్ళే కొట్టి ఇచ్చారండి. ఇక తర్వాత ప్రసాదం కూడా వాళ్ళే పెట్టారు. ఆ చిన్న పాత్రలో ప్రసాదం కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకొని నమస్కారం చేసుకున్నాము. వేద మంత్రాలు పఠిస్తూ పంతులు గారు ఎంతో చక్కగా నిర్వహించారనమాట. అందరం ప్రదక్షిణాలైతే చేస్తున్నాం. ఈ లోకాన్ని, ఈ విశ్వాన్ని అంతా కూడా చుట్టూతా ప్రదక్షిణ అలా చేసుకుంటే తిరిగినట్లేనండి. సకల దేవతలందరినీ, ముక్కోటి దేవతలందరినీ కూడా ప్రదక్షిణాలు చేసుకున్నట్లుగానే, అలాగే లోకాలన్నీ కూడా మనం తిరిగినట్లుగానే భావించి చేసుకోవాలన్నమాట. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఒక 5గురికైతే తాంబూలాలు ఇచ్చుకుంటానని చెప్పాను కదండి. ఇక తాంబూలాలు ఇచ్చుకునే ఫస్ట్ నుంచి కూడా అమ్మవారి బొమ్మ పెట్టుకొని, అలాగే అవి వ్రతాలనేవి మాకు ఆచారం ఆనవాయితీ లేదండి. అత్తయ్య గారి దగ్గర నుంచి అటు మా అమ్మగారి దగ్గర నుంచి కూడాను తాంబూలాల వరకు ఇచ్చుకుంటాను అని చెప్పేసి అనుకున్నాను అనమాట. 5గురు అమ్మవార్లను పిలుచుకొని ఆ జగన్మాతల్లాగా భావించి వారికి తాంబూలాలు ఇచ్చుకునేదాన్ని. ఇప్పుడు ఈరోజు దేవాలయంలోనే నేను సమర్పించుకున్నానమాట, ఇచ్చుకున్నానండి. చక్కగా స్వీకరించారనమాట. ఆఖరి శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి కుంకుమార్చన ఈ విధంగా చేసుకున్నామండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం అండి.